అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. చాలామంది మానవ జీవనం తీసుకున్నప్పటికీ ప్రతి వ్యక్తికి ఒక సందేహం ఉంటుంది. మన జీవితంలో మనకు రాజయోగం ఉందా లేదా, మన జీవితంలో ఏవైనా మిరాకిల్స్ ఉన్నాయా లేదా, అసలు ఎలా తెలుసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. లైఫ్లో ఎప్పుడు గ్రోత్ వస్తుంది, ఎప్పుడు టర్నింగ్ పాయింట్ ఉంటుంది మన లైఫ్లో, మనం ఎప్పుడు సక్సెస్ అవుతామనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఎలా తెలుసుకోవాలి అనేది వాళ్ళకి తెలియదండి. అయితే ఈ న్యూమరాలజీ ద్వారా, ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా మీ జీవితంలో మీకు రాజయోగం ఉందా లేదా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి 3 రకాల యోగాలు ఉంటాయండి. ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఒక యోగం ఉండొచ్చు, 2 యోగాలు ఉండొచ్చు, 3 యోగాలు కూడా ఉండొచ్చు. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా మీకు ఏ యోగం ఉందో మీరే తెలుసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సింది ఏమిటంటే, ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక పేపర్ మీద రాసుకొని నేను చెప్తున్న విషయాలకు అనుగుణంగా మీరు ఆ నంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. దాంట్లో మీకు ఏ యోగం ఉంటుందో దాని ఆధారంగా మీ లైఫ్ మీరు సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళడానికి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మీకు తెలియదండి. మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి ఆ యోగం గనక ఉంటే మీ జీవితంలో అది ఏదో ఒక రోజు యాక్టివేట్ అవుతుంది. ఆ యోగాలు ఏంటో మనం చూద్దాం. మనకు న్యూమరాలజీ ద్వారా మొత్తం 8 రకాల యోగాలు ఉంటాయండి. ఈ 8 రకాల యోగాలలో 3 రకాల యోగాలు వెరీ 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 పవర్ఫుల్. ఈ 3 రకాల యోగాలు ఉన్న వాళ్ళే లైఫ్లో చాలా టాప్ పొజిషన్లో ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిది గోల్డెన్ ప్లేన్ యోగం అండి. రాజయోగ గోల్డెన్ ప్లేన్ అంటే ఏముంటాయి గోల్డెన్ ప్లేన్లో? మన డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా సరే 4వ నంబర్ కానీ, 5వ నంబర్ కానీ, 6వ నంబర్ కానీ, ఇవి ఎక్కడున్నా డేట్లో ఉన్నా, మంత్లో, ఇయర్లో ఉన్నా కూడా దాన్ని గోల్డెన్ ప్లేన్ రాజయోగ అని అంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ 4, 5, 6 గనక ఉంటే నిజంగా మీరు అత్యంత ధనవంతులుగా ఫ్యూచర్లో ఉండబోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గోల్డెన్ లైన్ ఉన్న పీపుల్స్ ఇప్పటికీ చాలా టాప్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ, సోనియా గాంధీ, ప్రభుదేవ, అర్జున్ గారు, ఇలా టాప్ పీపుల్స్ అందరూ కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 ఉంది. ఎప్పుడైతే 4, 5, 6 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో మీరు పర్ మంత్ 50 లక్షల నుంచి ₹1,00,00,000 సంపాదించే కెపాసిటీ ఉన్న డేట్ ఆఫ్ బర్త్. ఇప్పటికీ మీరు డేట్ ఆఫ్ బర్త్లో ఉండి నార్మల్గా లైఫ్ని లీడ్ చేసుకుంటున్నారంటే భగవంతుడు అంత మంచి డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇచ్చినా కూడా మీరు సరిగా దాన్ని యూజ్ చేసుకోవడం లేదని అనుకోండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ పవర్ ఉందని మీకు ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీరు 100% విఐపి కోవలోకి వెళ్తారు. సెకండ్ రాజయోగా వచ్చేసి 258. దీన్ని ప్రాపర్టీ ప్లేన్ అంటారు, సిల్వర్ లైన్ రాజయోగా అంటారు. అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా ఈ 3 నంబర్లు కనుక ఉంటే 2వ నంబర్ కానీ, 5వ నంబర్ కానీ, 8వ నంబర్ కానీ మీ డేటు, మంత్, ఇయర్లో కనుక ఉంటే ఇటువంటి వాళ్లకు సడన్గా ఆస్తులు కలిసి వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్లో 258 ఉన్న వాళ్ళకి తల్లిదండ్రుల ఆస్తులు కానీ, వారసుల ద్వారా ఆస్తులు కానీ, అత్తమామల ద్వారా ఆస్తులు కలిసి రావడం జరుగుతుంది. ప్రాపర్టీలు కలిసి వస్తాయి. హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ బాగా కలిసి వస్తాయి. ఎవరికైతే 258 డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో వాళ్ళకు మల్టిపుల్ హౌసెస్ ఉంటాయండి. చాలామందికి ఈ పేరెంట్స్ నుంచి ఆస్తులు, హౌసెస్ కలిసి రావడానికి కారణం 258 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండడం. దీన్ని సిల్వర్ ప్లేన్ రాజయోగ అంటారు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 258 ఉంటుందో ఇటువంటి వ్యక్తులు రియల్ ఎస్టేట్లో చాలా బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ని చాలా చాకచక్యంగా చేసి మంచి స్థాయిలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్లో అత్యున్నత స్థాయికి వెళ్తారు. రియల్ ఎస్టేట్లో మల్టిపుల్ బ్రాంచెస్ని ఏర్పాటు చేస్తారు.
కన్స్ట్రక్షన్ బిజినెస్ కానివ్వండి, బిల్డర్స్గా కానివ్వండి, అగ్రికల్చర్గా కానివ్వండి, ఫార్మింగ్ కానివ్వండి, అదేవిధంగా డైరీ ప్రోడక్ట్స్లో కానివ్వండి, ఇటువంటి వాళ్ళు చాలా టాప్లోకి వెళ్తారు. మంచి రాజయోగా ఉంటుంది. మూడోది వచ్చేసి 159 అండి. దీన్ని విల్ ప్లేన్ అంటారు, విల్ ప్లేన్ రాజయోగా అంటారు. మీరు ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ 100 పీపుల్స్ని కనుక చూసుకోగలిగితే, అంటే వరల్డ్ వైడ్ టాప్ మోస్ట్ 100 పీపుల్స్లో ప్రతి ఒక్కరిలో కామన్గా ఉండే నంబర్ ఈ 159. మీరు ఎనీ సెలబ్రిటీని తీసుకోండి, వరల్డ్ వైడ్గా ప్రతి సెలబ్రిటీలో కామన్గా ఉండే నంబర్ 159. దీన్నే విల్ ప్లేన్ అంటారు, సింబల్ ఆఫ్ సక్సెస్ అంటారు. ఒక వ్యక్తి పేదరికంలో పుట్టినప్పటికీ కూడా డేట్ ఆఫ్ బర్త్లో 1వ నంబర్, 5వ నంబర్, 9వ నంబర్ కనుక ఉంటే వీళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, అపజయాలు వచ్చినా, ఓటములు వచ్చినా తట్టుకొని ముందుకు నిలబడతారు. నేను సాధించగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను ఏదైనా చేయగలను, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిలబడగలను అనే కాన్ఫిడెంట్ చాలా హై స్థాయిలో ఉంటుందండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో 1, 5, 9 కనుక ఉంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. ఇటువంటి వాళ్ళు ఫైటర్స్గా ఉంటారు. కాబట్టి ఈ 3 రకాల రాజయోగాలు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% మీరు సెలబ్రిటీలు అవుతారు, మంచి రాజయోగాన్ని అనుభవిస్తారండి. చాలామంది అండి డేట్ ఆఫ్ బర్త్లో ఈ రాజయోగాలు ఉన్నా కూడా పేదరికంలో అనుభవిస్తూ ఉంటారు. కారణం తెలుసుకోండి. చాలామందికి డౌట్ ఉంటుంది, మంచి మంచి రాజయోగాలు పుట్టుంటారు. మీరు కొంతమందిని చూడండి, వాళ్ళ పుట్టుక మంచి లగ్జరీ కుటుంబంలో, ధనిక కుటుంబంలో ఉంటుంది, కానీ వాళ్ళు చనిపోయే నాటికే పేదరికంలో చనిపోతారు. కారణం ఏంటో చూడండి. కొంతమంది పేదరికంలో పుడతారు, చనిపోయే నాటికి అత్యంత ధనవంతులుగా చనిపోతారు. వాళ్ళు ఒక చరిత్రను సృష్టిస్తారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ పేరు సరిగా ఉండదు. జాతకంలో యోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా పేదరికంలో అనుభవిస్తున్నారు అంటే కూడా పేరులో ఏదో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి సక్సెస్లో 90% కీ రోల్ ప్లే చేసేది మీ పేరే. అందుకోసమే సొసైటీలో ఏ వ్యక్తి అయినా సరే నేమ్ అండ్ ఫేమ్ రావాలి అంటే మీ పేరుని న్యూమరాలజీ ద్వారా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మన పేరే ముఖ్యమండి. ఎందుకంటే ఒక పేరులో పవర్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి హార్డ్ వర్క్ కనుక తోడైతే 100% సక్సెస్ అవుతారు. ఒక పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదు. ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు మీరు చూడండి, ఎప్పుడైతే శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్గా నేమ్ చేంజ్ అయిందో పేరులో పవర్ ఉంది. ఆ పాత పేరులో పవర్ లేదు. ఈ పేరులో పవర్ ఉన్నప్పుడు ఈరోజు ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చాడు. భక్తవత్సల నాయుడు నుంచి మోహన్ బాబుగా మారాడో ఈరోజు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు, ఈరోజు ఒక యూనివర్సిటీని స్థాపించి విద్యా విధానాల్లో ఆయన టాప్లోకి వెళ్ళాడు. ఒక దిలీప్గా ఉన్న వ్యక్తి ఒక ఏఆర్ రెహమాన్గా మారిన తర్వాత భారత్కి ఒక ఆస్కార్ని అందించిన ఒక మ్యాజిక్ మాస్ట్రో తను. ఇలా ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ ద్వారా మీరు పేరు మార్చుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా చాలా టాప్లోకి వెళ్ళారు. కాబట్టి న్యూమరాలజీ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి రాజయోగాలు ఉన్నాయి, మీరు ఏ రంగంలో రాణిస్తారు, మీ డేట్ ఆఫ్ బర్త్ల బలహీనతలు ఏమున్నాయి, కమింగ్ ఇయర్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ మీకు తెలియజేస్తుందండి. ఎవరైనా మీకు ఇంకా మీ జీవితం మీద, మీ జాతకం మీద అనాలిసిస్ కావాలనుకుంటే తప్పకుండా న్యూమరాలజీ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు ఈ యోగాలను తెలుసుకొని మీ లైఫ్లో మీరు టాప్లోకి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.